సో అదే విధంగా చూసుకున్నట్టయితే బేసిక్ గా మనకు ట్రావెల్స్ కి వెళ్తా ఉంటారు. సో బేసిక్ గా ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మీరు ఇచ్చేటువంటి స్మూత్ అండ్ ఎంజాయబుల్ ట్రిప్, ఎందుకంటే మనం వెళ్తున్నట్టే ట్రిప్ కూడా మన జర్నీ కూడా చాలా హ్యాపీగా ఉండాలి. సో వాటి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ట్రావెల్ కానీ ఒక ట్రిప్ కానీ ఏదైనా ప్లాన్ చేసుకున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డేట్స్, మనం వెళ్ళాల్సిన డేట్స్ కానీ ముందే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ టైంలో వచ్చేసి లాస్ట్ మూమెంట్ వచ్చేసరికి ఏమైతే మాకు వీలు కాలేదు, కుదరదు అన్నట్టు ఉంటుంది అంట. అందుకని డేట్స్ అనేవి ప్రాపర్గా చూసుకోండి. నెక్స్ట్ అనేది డాక్యుమెంటేషన్. మీరు ట్రావెల్ చేసేటప్పుడు ట్రావెల్స్ కావాల్సిన డాక్యుమెంట్, వీసా కానీ, పాస్పోర్ట్ కానీ, అప్లికేషన్ కానీ, ట్రావెల్ రిలేటెడ్ అనే డాక్యుమెంట్స్ కానీ మీరు ప్రాపర్గా అనేది సెట్ చేసుకోండి ఫస్ట్, ఎందుకంటే మీకు ఇబ్బంది కాకుండా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు మన ట్రావెల్ ఇన్సూరెన్స్ చాలా మంది చేయించుకోవాలి రంజిత్ గారు, ఎందుకంటే ప్యాకేజ్ బుక్ చేసుకుంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. మీరు బుక్ చేసిన ప్యాకేజ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ఒక 1% 2% ఉంటుంది. బుక్ చేసుకుంటే ఏంటంటే మీ లైఫ్ మీకు సేఫ్టీ ఉంటుంది, మీరు పీస్ ఆఫ్ మైండ్ తోటి మీరు ట్రావెల్ అనేది చేయడం జరుగుతుంది. మీ ట్రిప్ కూడా ఎంజాయబుల్ మెమొరబుల్ ఉంటుంది అన్నమాట. సో నా సజెషన్ ఏంటంటే మెయిన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మీరు కంపల్సరీ చేయించుకోవాలి బై ట్రావెలింగ్. ఓకే, అంటే లైక్ ఏదైతే ఉందో గైడెన్స్ మీరే ఇస్తారా ట్రావెల్ ఇన్సూరెన్స్? అవునండి, ట్రావెల్ ఇన్సూరెన్స్ సంబంధించి కూడా మొత్తం ప్రాపర్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అనేది మేము ఇస్తాం. ఓకే, సో ఎండ్ టు ఎండ్ కస్టమర్ సపోర్ట్